హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లోకి అయితే వెళ్దాం. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఏం కాదులేండి, 6 తర్వాతే లేచాను. ఇల్లు ఊడ్చిన తర్వాత బయట కూడా ఊడ్చాను, తుడిచాను, ముగ్గు అయితే వేస్తున్నాను. ఈమెంటి స్టూల్ పైన కూర్చుందని అనుకోకండి, నాకు స్పైన్ ప్రాబ్లం, వంగి ముగ్గు అయితే వేయరాదు. అందుకోసమే నేనైతే స్టూల్ పైన కూర్చొని వేస్తున్నా. మీరైతే మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, నా హెల్త్ ఇష్యూ. ఇక్కడ మాకైతే పైన మేము ఉండేది పైన ఉంటాము. బాల్కనీలో పెద్ద ముగ్గులు వేసుకోనికి రాదు, గల్లీలో చిన్న ముగ్గులు అవి వేసుకోనికి వస్తుంది. అందులో నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే నేను వేసుకుంటూ ఉంటాను ఇలా రోజు. మా చిన్న ముగ్గునైతే చూసేయండి ఒకసారి. ఊడ్చడము, తూడ్చడము, ముగ్గేయడం అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నేనైతే పల్లి చట్నీ చేసుకుంటున్నాం అనేసి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని పల్లీలు అయితే వేసుకున్నాను. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మేము పల్లి చట్నీలో కొంచెం కారం ఎక్కువగానే తింటాము, అందుకోసమే నేనైతే కొంచెం పచ్చిమిర్చీలు ఎక్కువ వేసాను. మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అందులోనూ మా ఆయనకి కొంచెం జలుబు లేసింది, కొంచెం కారం కారంగా కావాలంటే పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసాను. ఎండుమిర్చితో చేసిన పచ్చడి అయితే మా ఇంట్లో తినరు, అందుకోసం అనేసి నేనైతే పచ్చిమిరపకాయలే వేసాను. పచ్చిమిరపకాయలు పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి, వీటిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఈలోపు నేను ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ గిన్నెనైతే తీసి ప్లేట్లను అయితే ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి. అవి మరిగేలోపు మనం ఇడ్లీ పిండిని తీసుకొని ఒకసారి దాంట్లో ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇడ్లీ పిండి అయితే మంచిగా పులిసింది. ఇట్లా పులిస్తే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇది అందరికీ మీకు తెలుసు అనుకోండి, కాకపోతే తెలిసిన వాళ్ళు తిట్టుకోకండి, నేను చేసేది చెప్తున్నాను. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అయితే ప్లేట్లలో వేసుకొని ఇడ్లీ అయితే కుక్ చేసుకోవాలి. ఈరోజు మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారండి? నేనైతే ఇడ్లీ చేశాను. మా వాళ్ళకి ఇడ్లీలు చిన్నగా ఉంటేనే ఇష్టం, అందుకోసం నేను కొంచెం కొంచెం పిండినే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లను అయితే గిన్నెలో వేసుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ పల్లీలు కూడా చల్లారిపోయాయి. పల్లీ చట్నీ కోసం మనం మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 3 నుంచి 4 వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, కాకపోతే మా ఇంట్లో లేవు, అందుకే నేను ఒకటే వేసాను. జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని అయితే మిక్సీ పట్టుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. కావాలంటే పోపును పెట్టుకోవచ్చు, కాకపోతే నేనైతే పోపును అయితే ఏం పెట్టట్లేదు. మనకి గట్టి చట్నీ కావాలా లేకపోతే పల్చగా కావాలా దాన్ని బట్టి వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ ఉడికిందా లేదా అనేసి టెస్టింగ్ కోసం ఇలా ఫోర్కును కానీ చాకును కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి క్లియర్గా వచ్చిందంటే ఇడ్లీ ఉడికిందని అర్థం. అక్కడక్కడ తడిగా ఉందంటే ఇడ్లీ ఉడకలేదని అర్థం. అట్లాంటప్పుడు దాన్ని బట్టి ఇంకొక 2-3 నిమిషాలు మనమైతే ఉడికించుకోవచ్చు. ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి. ఇంకా మా వాళ్ళకైతే ఇడ్లీలను అయితే పెట్టేయాలి. నేనైతే మీకోసం మీకు చూపించడానికని ఒకే ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. కాకపోతే తర్వాత మీకు చూపించిన తర్వాత మేము అందరం తినేసాము. అలాగే నేను ఇంట్లో చేసిన కారపొడి ఉంది, అది కూడా వేసుకున్నాము. ఇది ఇంట్లో చేసిన కారపొడి. ఇంట్లో చేసిన కారపొడి అయితే చాలా రుచిగా ఉంటుంది, బయట కొన్న కారపొడి కంటే కూడా. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతకుముందుకు నేనైతే స్పైన్ పెయిన్ లేనప్పుడు కింద కూర్చొనే తోముకునేదాన్ని. డైలీ 1-2 సార్లు మాత్రమే తోముకునేదాన్ని. ఇప్పుడు నాకు స్పైన్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి కింద కూర్చొని తోమొద్దు అని చెప్పారు డాక్టర్, కాబట్టి నేనైతే ఎప్పటి గిన్నెలు అప్పుడే తోముకుంటున్నాను.
కాకపోతే నాకు నిలబడి తోముకునేదానికంటే కింద కూర్చొని తోముకునేదే చాలా ఇష్టం. లంచ్లోకి అయితే పప్పుచారు పెట్టేశాను, మునక్కాయ పప్పుచారు. అలాగే ఎగ్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు వేసుకొని. దీనికోసం అయితే మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగానే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే పసుపును వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పును వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. నా దగ్గర ఎక్కువ లేదు, అందుకే నేను ఒకే రెమ్మని వేసుకున్నాను. కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని మనం ఉడికించిన కోడిగుడ్లను వేసుకోవాలి. మా బాబు కారం వద్దన్నాడు, అందుకోసమే నేనైతే ఒక ఎగ్గునైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం కోడిగుడ్లను వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం కుక్ చేసుకుంటే ఈ కారం, ఉప్పు ఉంది కదా, ఇదైతే మంచిగా ఎగ్గులోకి పడుతుంది. అందుకోసం ఒక నిమిషం మరిగించుకోవాలి. ఇక్కడ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది, మునక్కాయ పప్పుచారు. మా ఇంట్లో పప్పుచారు అంటే చాలా ఇష్టం మా వాళ్ళందరికీ. నేనైతే కొంచెం ముద్దపప్పును కూడా తీసాను. ఈరోజు మా వంటలు అయితే ముద్దపప్పు, పప్పుచారు, ఎగ్, వేయించుకున్న కోడిగుడ్లు. మీ లంచ్కి ఏం చేశారో కామెంట్ చేయండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి, తోముతున్నాను. ఓకేనండి, ఈరోజుకి ఇవాళ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.